సో, ఇప్పుడు కోర్ట్‌లో మనం ఏదైనా కేసేస్తే దానికంటూ సర్టెన్ ఫీజ్ అనేది ఒకటుంటది. కోర్ట్ ఫీజ్ అనేది. సో, ఇప్పుడు ఆ కోర్ట్ ఫీజ్ అనేది కట్టకుండా ఉంటే ఆ కేస్ డిస్మిస్ చేస్తారా? ఇప్పుడు మనం ఒకటి ఏదైనా కేస్ ఫైల్ చేసినప్పుడు దానికి ఒక ప్లెయింట్ అనేది తయారు చేస్తాం. ఒక పిటిషన్ అనేది తయారు చేస్తాం. సో, ఆ ప్లెయింట్‌లో మెయిన్ ఏంటంటే కోర్ట్ ఫీజ్ గురించి మెన్షన్ ఉంటదనమాట. అంత కోర్ట్ ఫీ కట్టాలా. యూజువల్‌గా అంటే మనం చాలామంది క్లయింట్స్ ఎట్లా అడుగుతారో తెలుసా నాకు? అంటే కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటారంటే, "అదేంటి కోర్ట్ ఫ్రీ చేస్తారు కదా! ఎందుకు కట్టాలి ఫీజు?" అంటారు. కోర్ట్ ఫీజ్ కట్టాలి. ఫ్రీగా జరగవు. కోర్ట్ ఫీజ్ ఎంతైతే ఉంటుందో అంత కోర్ట్ ఫీజ్ కడితేనే కేస్ అనేది ఫైల్ అవుతది. భయపడొద్దు, ఎక్కువ ఉండదు, తక్కువనే ఉంటాయి. బట్ దాని తగ్గట్టు మనం ఏసే కేస్ బట్టి కూడా కోర్ట్ ఫీజ్ అనేది డిసైడ్ అవుతది. కొన్ని 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 కేసెస్‌లో కోర్ట్ ఫీజ్ కొంచెం ఎక్కువనే ఉంటది. దాన్ని బట్టి కోర్ట్ ఫీజ్ కట్టాలి. ఒకవేళ గనుక కోర్ట్ ఫీజ్ కట్టకపోతే ఏంటంటే జడ్జ్ గారు అప్పుడు చెప్తారు కోర్ట్ ఫీజ్ కట్టండి అని. ఒకవేళ కట్టాల్సిన దానికంటే కూడా తక్కువ కట్టినా కూడా జడ్జ్ గారు చెప్తారనమాట ఇంత ఫీజు కట్టండి అని. దానికోసం టైం కూడా ఇస్తారు. ఒకవేళ ఆ టైంలో గనుక మనం కోర్ట్ ఫీజ్ కనుక కట్టకపోతే ప్లెయింట్‌లో తప్పుంది, డెఫిషియన్సీ ఉందని చెప్పేసి ఆ ప్లెయింట్ రిజెక్ట్ చేస్తూ కేస్ అనేది డిస్మిస్ అనేది చేస్తారు. సో, ఇక్కడ కేస్ పోయినట్టే, కేస్ డిస్మిస్ అయినట్టే. సో, యూజువల్‌గా ఎప్పుడైనా గనుక కోర్ట్ ఫీజ్ కట్టకపోతే మాత్రం కేస్ డిస్మిస్ అవుతది. కేస్ అనేది అడ్మిట్ అవ్వదు. సో, దాని తగ్గట్టు కోర్ట్ ఫీజ్ ఖచ్చితంగా కట్టాలి. కోర్ట్ ఫీజ్ కట్టకపోతే కూడా అదొక డెఫిషియన్సీ. దానివల్ల కూడా కోర్టు డిస్మిస్ అనేది చేయొచ్చు కేస్‌ని. తేజేంద్ర సింగ్ గంభీర్ వర్సెస్ గురుప్రీత్ సింగ్ కేసులో ఏంటంటే అంటే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ప్లెయింట్ వేసారో వాళ్ళు కరెక్ట్‌గా కోర్ట్ ఫీజ్ కట్టలేదు, తక్కువ కట్టారు. దాని టైం ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కట్టలేకపోయినప్పుడు కేస్ అనేది డిస్మిస్ అయింది. ఇది ఒక సుప్రీం కోర్ట్ కేస్ అనమాట. సో, దీని ఆధారంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు కోర్ట్ ఫీజ్ టైంకి కట్టండి అండ్ కట్టాల్సినంత కట్టండి. తక్కువ కట్టినా కూడా కేస్ డిస్మిస్ అయ్యే ఛాన్స్. ఇప్పుడు కొంతమంది పేదవాళ్ళు ఉంటారు. కోర్ట్ ఫీజే కట్టలేరు, కట్టలేము అని చెప్తారు. వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? కోర్టు ఫీజు పేదవాడు కట్టలేనంత ఉండదు. కట్టేంతనే ఉంటుంది. అంటే మినిమం కట్టేంత అయితే బేర్ చేసేంత ఉంటుంది. సో, దాని తగ్గట్టే ఉంటుంది. కట్టలేరు అది అన్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంటుంది. సో, ప్రతి కోర్టులో ఏంటంటే ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇస్తారు. దాని కింద వెళ్ళి ఫ్రీ మీరు లీగల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. అంటే మీకు అడ్వకేట్ కూడా డబ్బులు తీసుకోకుండా మీ కేసు వాదిస్తారు. సో, ఆ కోర్ట్ ఫీ సంబంధించి కూడా సపోర్ట్ అనేది దొరుకుతుంది. సో, పేదవాళ్ళకి లీగల్ ఫ్రీ సర్వీస్ ఎయిడ్ అనేది ఒకటి ఉంటుంది. దాని త్రూ మీరు వెళ్ళి మీరు మీ కేసు ఏదైనా ఉంటే మీరు ఫైల్ చేసుకోవచ్చు. సో, పేదవాళ్ళకు కూడా సర్వీసెస్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని ఫ్రీ లీగల్ ఎయిడ్ అంటారు. దాని త్రూ మీరు వెళ్ళొచ్చు.